చిన్న తోటని లిటిల్ గార్డెన్ని ఇలా చూసుకుంటూ అలా వెళ్ళిపోదాం రండి. చక్కగా చాలా బాగుంటుంది. ప్రకృతి అందాలే అందాలబ్బా. ఇంత ఎండాకాలంలో కూడా పొనగంటి చూడండి ఎంత అందంగా పెరిగిందో, చాలా చక్కగా హెల్దీగా పెరిగింది. ఇక్కడికి వస్తే మనం మందార పువ్వు ఒకటైతే వచ్చింది, కోసేసుకున్నాము చక్కగా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్ల వంకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, అయినా కోయినో నిన్నే కోసి తెల్ల వంకాయలు కొబ్బరి పచ్చడి అయితే చేసేసాము దోశల్లోకి. ఇక్కడైతే పచ్చిమిర్చి పంట అయితే భలే పండిందండి. ఎల్లో పూలు నేనున్నాయంటూ వచ్చేసాయి. అంతేనా, మన చిన్న తోటలో పెద్దగా ఆనందం అయితే చాలా బాగుంటుంది. ఇలా చూసారా కలర్ఫుల్గా కన్నుల పండుగ అయితే ఉంది. ఎన్ని కలర్లు ఒకే చోట అనమాట. అలాగే మల్లెపూలు కూడా కోసేసుకుందాం ఇప్పుడు మనం. చూసారా ఇక్కడైతే 2 వచ్చాయి చక్కగా. ఇక్కడ ఇంకొకటి వచ్చింది. ఇంకొక చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చూస్తే ట్రైను, ఇక్కడ చూస్తే ఫుల్గా కలర్ పూలు. టేబుల్ రోజెస్ చూడండి, వైట్ ఎంత బాగుంది కదా. కలర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే లక్ష్మీ తులసమ్మ తల్లి, ఇలా వస్తే గులాబీ పూలు, పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి పువ్వుల్లో నుంచి వెళ్తే కృష్ణ తులసి ఉంది ఇక్కడ మన తోటలో. ఇక్కడ మాసుపత్రి, మరువం. ఇప్పుడు మనం తెల్ల గులాబీ ఎర్ర గులాబీ కోసేసుకుందాము. ఇవన్నీ రేపు మన దేవుడికి పెడదాం. ఇక్కడ కూడా గులాబీ ఉందండి, చాలా బాగుంటాయి ఇవి. సెంటు గులాబీ అంటారు వీటిని. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనది శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి వీడియో ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను జయలక్ష్మి వ్లాగ్స్లో. వెళ్ళి తప్పకుండా చూడండి, లింక్స్ ఇచ్చాము ఆల్రెడీ. మేము మీకు నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసి చెప్పాను ఆ విషయం. తర్వాత ఈరోజు సెకండ్ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నానండి. మధ్యాహ్నం కల్లా రిలీజ్ అవుతుంది జయలక్ష్మి వ్లాగ్స్లోనే. మీరు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే దక్షిణామూర్తి స్వామి వారి ఆశీస్సులు అందరూ తీసుకోండి. పిల్లలకైతే చాలా మంచిదంట చదువు గురించి. చాలా బాగుంది వీడియోస్. ఎందుకంటే హైదరాబాద్లో ఒకే ఒక టెంపుల్, దక్షిణామూర్తి టెంపుల్ ఒకటే ఉందంటండి. ఈరోజు సెకండ్ వీడియోలో ఏంటంటే సప్తహారతి. అసలు యాజ్ ఇట్ ఈజ్గా నాకైతే నా అనుభూతి నేను చెప్తాను మీతో. కాశీలో ఉన్నంత ఆనందం అయితే కలిగింది నాకు. అంత బాగుందండి సప్తహారతి. తప్పకుండా మిస్ కాకుండా చూడండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు చేయవలసిందంతా ఏంటంటే బుజ్జి వ్లాగ్స్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అలాగే జయలక్ష్మి వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా మన సెకండ్ ఛానల్. ఆ ఛానల్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. దాంట్లోనే దక్షిణామూర్తి స్వామి వారి వీడియోస్ అయితే ఎక్కిస్తూ ఉన్నాను అనమాట. తప్పకుండా అప్లోడ్ అవ్వగానే చూసేయండి. మీరు కూడా ఆయన ఆశీస్సులు అయితే తీసుకోండి అందరూ.